మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. అధ్యక్ష నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటుంది. నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా, ఆ పాత్ర ఆయనకి సూట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన, అప్పుడే జడ్జి అయిపోతాడు, అప్పుడే మళ్ళీ స్పీకర్. మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు, ఉప ఎన్నికలు రావంటారు, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష. మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతుంది తప్ప మా సార్. స్పీకర్ సార్ మీరు చెప్పారు, ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టులు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మంజీరా, మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్టులు అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నది, ఎస్ నిజం, ఎస్ నేను కాదని లేదు కదా. 50 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా, కట్టపోతే కూడా బాగుండదు కదా. కట్టిండ్రు. మరి 2014 ముందు లేవా ఇవన్నీ? 2014 ముందు వానలు పడలేదా? 2014 ముందు ఈ ప్రాజెక్టులు లేవా? మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు? ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి. ఇవాళ ఎట్లా మాట్లాడతారండి? సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలి. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. మీరు నేను చెన్నై మీటింగ్కి పోయినాం, అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్, రేవంత్ రెడ్డి గారు. కానీ దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష? మేము తెచ్చిన పథకాలని, మేము తెచ్చిన ప్రాజెక్టులను. అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు, నేను రద్దు చేయాలి, చేసి పారేసిండు. ఓకే, నో ప్రాబ్లం, ప్రభుత్వం మీది, మీ ఇష్టం. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏం జరిగింది? ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పు కాదు, ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే. ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది. కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయినోళ్ళు లేరు, అడిగినోళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖను నిర్వహించారు అధ్యక్ష. లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించిండ్రు, దేనివల్ల సృష్టించిండ్రు? ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు? ఎవరు రైతులను ప్రేరేపణ చేసిండ్రు? రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని సంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నది ఒకటే, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్య సాగతంలో తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మరి మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంటే అనేక సందర్భాల్లో కోరినాం.
అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి, రైతులను రెచ్చగొట్టకుండి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు కాదు అన్యాయం చేసేది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆపు చేయండి అంటే కూడా వినలేదు. ఎవరు అధ్యక్ష? ఎవరేసిండ్రు శిక్ష? వారికి సంబంధించిన మాజీ శాసన మండలి సభ్యులకి శిక్ష ఎవరేసిండ్రు అధ్యక్ష? ఇదిగో మేము కాదు, మేము కోరింది అది. ఈరోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం, కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇదేంది అధ్యక్ష? ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరగొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని ఆలోచన చేస్తే ఈరోజు మేము చెప్తాను అధ్యక్ష, మాకు తెలుసు ఏ ప్రయత్నం చేయాలి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకానికి అడుగులే విధంగా చేయాలి. ఈరోజు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 15 నెలలు గడిచింది, 15 నెలలు గడిచింది అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినారా? 10 సంవత్సరాల కాలంలో 3 ఎకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక ప్రధానమైన మీరు హామీ ఇచ్చిండ్రు. 2014లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ప్రధానమైన హామీ. మిగతా హామీలు పక్కన పెట్టండి సార్. అది కొన్ని హామీలు ఏ విధంగా ఉంటాయి అధ్యక్ష? ఆ హామీలు అమలు చేసే ప్రక్రియ భాగంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు చాలామంది కూడా మంత్రులు చేశారు వారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక పాలసీ విధానం తీసుకురావాల్సి వస్తుంది, దానికి రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాల్సి వస్తుంది, ఆ క్రమంలో నిధులను కూడా సమకూర్చాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు సమయం పడుతుంది. వారికి తెలియదు అధ్యక్ష, ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. ఈరోజు చెప్తా ఉన్న సందర్భంలో ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రజలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మా పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతాం దాని పక్షాన. 6 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, మేము మంత్రులం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మేము తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో 2028లో ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఈ 6 గ్యారెంటీలు నిలబెట్టి అందరికీ అందజేసి పోయే కార్యక్రమం చేయకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదని మీ ద్వారా మనవి చేస్తూ నేను ఈరోజు మీరు చెప్పండి, సూచనలు ఇవ్వండి. నడుస్తూ ఉంది ప్రభుత్వం, ఇబ్బందులు పడతా ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసే ఓ ప్రయత్న భాగంలో సలహా సూచనలు ఇస్తారని ఆలోచన చేస్తున్నాం. మళ్ళొక్కసారి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 11 నెలల నుంచి ఏం చేసిండ్రు, 12 నెలల నుంచి చేసిండ్రని మేము బేరీజు చేసి చెప్తాం అధ్యక్ష. 2014లో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. 2014 నుంచి 2015 మేమంతా రికార్డు తెప్పించాం అధ్యక్ష. ఎన్ని సంక్షేమ పథకాలు మొదలుపెట్టిండ్రు, ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిండ్రు, మీరు చెప్పిన ప్రతి అంశం పైన బేరీజు చేసుకొని మాట్లాడతాం అధ్యక్ష. ఈరోజు ఒక్క సంవత్సరంలో వారు చేసింది ఏంది, ఒక్క సంవత్సరంలో మేము మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కసారి బేరీజ్ చేసుకుందాం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అది కాదు సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. మనం రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలని చెప్పారు. మొదలు 2-3 ఒక 10 నిమిషాలు బాగా మాట్లాడినారు అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి గురించి చాలా బాగా మాట్లాడారు. మళ్ళీ ఏమైందో మా హరీష్ రావు గారో మా ప్రశాంత్ రెడ్డి గారో వారు అందరు కలిసి చెప్పి ఏటో పోతా ఉంది అని చెప్పే వరకు మళ్ళా మా ప్రభుత్వంపై పడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాం, నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదైనా కానీ ఒకటి ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడినారు అధ్యక్ష. గ్రూప్ 1 కావద్దన్నారు, కావద్దని అనేక పాటలు పడ్డారు. అశోక్ నగర్ పోయినరు, విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, అల్లర్లు సృష్టించారు. కానీ మా చిత్తశుద్ధి, మా లక్ష్యం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి. 2011లో జరిగిన తర్వాత ఇప్పుడు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, చేయాలని చేసినాం. 600 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి గ్రూప్ 1
మన చిన్నారులందరికీ కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారులు కావడానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని చూసి సంతోషపడండి. గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించి అనేక నియామకాలు చేస్తూ ఉన్న సందర్భాలు, డిఎస్సికి సంబంధించి సార్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మా బాధ్యత. ఏదో ఏమైనా నువ్వెందుకు చేస్తున్నావు, మా బాధ్యతలో భాగంగా చేస్తూ ఉన్నాం. మంచి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేయండి. మేము ఎందుకంటున్నాం అంటే అనేక సందర్భాలు అనేక విషయాలు మాట్లాడిన అధ్యక్ష. ఇవన్నీ కాదు, మేమంతా కూడా మనం అందరం కూడా చేయాల్సిన పని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి.